Hello and welcome to Cricket Chat with Venkatesh. Match number 55 is between Sunrisers Hyderabad and Delhi Capitals. మ్యాచ్ వేదిక మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం. ముందుగా ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉన్నాయా లేదా అనేది మనం రియలిస్టిక్గా చూద్దాం. రియలిస్టిక్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచారు. ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే 3 మ్యాచ్లు గెలిచారంటే 6 పాయింట్స్ ఉన్నాయి. రిమైనింగ్ 4 మ్యాచెస్ ఇంక్లూడింగ్ టుడేస్ మ్యాచ్ కూడా గెలిస్తే వాళ్ళకి మొత్తం 14 పాయింట్స్ మాత్రం వస్తాయి. దే కెనాట్ గో బియాండ్ 14 పాయింట్స్ మాత్రం వస్తాయి మ్యాక్సిమం. రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలిచినా కూడా 14 పాయింట్స్తో చాలా టీమ్స్ గతంలో ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. 14 పాయింట్స్తో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు సినేరియో ఎలా ఉందంటే 7 టీమ్స్ 16 వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక టీం 16 వచ్చేసినాయి, ఒక టీం 15 కూడా వచ్చాయి. కేకేఆర్ అండ్ ఆర్సీబీ 16, కేకేఆర్ 15. అండ్ రిమైనింగ్ 5 టీమ్స్ కూడా 16 వచ్చే అవకాశం ఉంది. అంటే అందరూ 16 వస్తాయని నేను చెప్పట్లేదు. తర్వాత వరుసగా మ్యాచ్లో ఓడిపోవచ్చు. కానీ 16 ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ది రిమైనింగ్ 5 టీమ్స్. నెట్ రన్ రేట్ కూడా వాళ్ళందరిది ఎస్ఆర్హెచ్ కంటే బాగుంది. ఆ సినేరియోలో ఏంటంటే 14 పాయింట్స్తో ఒకవేళ మనం ఏమనుకుందాం, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఈ 5 టీమ్స్ ప్రతి మ్యాచ్ ఓడిపోతారని అనుకుందాం. ప్రతి మ్యాచ్ ఓడిపోవడం కుదరదు యాక్చువల్గా. అంటే ఒక మ్యాచ్ వాళ్ళకి ఒకరికొకరు మ్యాచ్లు ఉంటాయి కాబట్టి గెలుస్తారు. ఎనీవే ఆర్గ్యుమెంట్సే అనుకుందాం, వాళ్ళు గెలవరు. 2 టీమ్స్ ఆల్రెడీ 14 రీచ్ కూడా అయిపోయినాయి. గెలవరు అనుకున్నా సరే 14 పాయింట్స్తో వెళ్ళాలంటే మీరు నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. 4 మ్యాచ్ గెలవడంతో పాటు చాలా పెద్ద మార్జిన్తో 4 మ్యాచ్లు గెలవాలి. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళ ఛాన్సెస్ నెక్స్ట్ టు నథింగ్, అంటే ఆల్మోస్ట్ లేనట్టే లెక్క. 14 పాయింట్స్తో వెళ్ళొచ్చు, కానీ నెట్ రన్ రేట్ బాగుంటే 14 పాయింట్స్తో వాళ్ళకి ఛాన్స్ ఉండేది. కానీ నెట్ రన్ రేట్ కూడా బాగలేదు. మిగతా టీమ్స్ అన్నీ కూడా 16 దిశగా అడుగులు వేస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ప్రైడ్, అంతే తప్ప ప్లేయర్స్కి వెళ్ళే అవకాశాలు చాలా చాలా రేర్. ఏదో అద్భుతం జరగాలి, అంతకు మించి ఛాన్స్ లేదు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఏంటి? ఢిల్లీ క్యాపిటల్స్కి 12 పాయింట్లు ఉన్నాయి 10 మ్యాచ్ల తర్వాత. సో వాళ్ళు 16 ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. ఈ సీజన్ స్టార్టింగ్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచారు. కానీ ఆ తర్వాత 6 మ్యాచ్ల్లో వాళ్ళు 4 ఓడిపోయారు. సో దే లాస్ 4 ఆఫ్ దర్ 6 నెక్స్ట్ మ్యాచెస్. సో ఫస్ట్ 4 మ్యాచెస్ విన్ తర్వాత వాళ్ళకి 2 విన్సే వచ్చాయి రిమైనింగ్ 6 మ్యాచెస్లో. సో సడన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ డిప్ అయింది, డౌన్ అయిపోయింది భయంకరంగా. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయి ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు వాళ్ళు. వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నారు. కేఎల్ రాహుల్ ఫామ్ డిప్ అయింది. కరుణ్ నాయర్ 1 మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడాడు, తర్వాత గొప్పగా ఆడలేదు. సో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ సడన్గా చుట్టుముట్టినట్టుగా అనిపిస్తున్నాయి మనకి. సో వాళ్ళు కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే ఇప్పుడున్న సినేరియోలో వాళ్ళకి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్. దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ జస్ట్ 1 మ్యాచ్. రిమైనింగ్ 4 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సినేరియో ఎలా ఉందంటే 16 పాయింట్స్తో కూడా వెళ్ళగలమా, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలా అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఐ థింక్ మస్ట్ విన్ మ్యాచ్. ఏ మ్యాచ్ కూడా ప్రతి మ్యాచ్ గెలవాలడానికి శాయశక్తుల అన్ని శక్తులు ఒడ్డి వాళ్ళు ప్రతి మ్యాచ్ కోసం ప్రయత్నం చేయాలి. అది సినేరియో. ఎస్ఆర్హెచ్ టీంలో మార్పులు ఏమైనా ఉండాలా? మార్పులు అంటే ఎవరిని మారుస్తారు? మీకేం ఛాయిస్ కూడా లేదు కదా అక్కడ. షమీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ లాస్ట్ మ్యాచ్లో. షమీ అతని ఫిట్నెస్ ప్రాబ్లమా ఏంటి అర్థం కాదు. రిధమ్ లేదు అతనికి అస్సలు. లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్లు ఇచ్చాడు, బౌలర్ రన్స్ ఇచ్చేసాడు. షమీని మళ్ళీ రీప్లేస్ చేసే అవకాశం అక్కడ ఛాయిస్ తక్కువ ఉంది కదా మీకు. ఆల్రెడీ జయదేవ్ నాట్కర్, హర్షల్ పటేల్ బోత్ ఆర్ ప్లేయింగ్. సో మళ్ళీ సిమర్జిత్ సింగ్ని తీసుకురావాలి షమీని పక్కన పెట్టి. సో ఆ పాసిబిలిటీ ఒకటి ఉంది. కమిందు మెండిస్ బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, బ్యాటింగ్ అంతంత మాత్రంగా ఉంది. కానీ పర్వాలేదు అతను అయితే ఇంకా కెన్ హోల్డ్ హిస్ ప్లేస్. ఎందుకంటే ఆ సెకండ్ స్పిన్ ఆప్షన్ ఇస్తాడు అతను టీంకి. సో అతను ఉంటాడు, అతను కంటిన్యూ అవుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టీంలో మరే మార్పులు ఉండే పరిస్థితి లేదు. నన్ను అడిగితే అనికేత్ వర్మ కంటే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని చాలా వెనక్కి నెట్టారు బ్యాటింగ్ ఆర్డర్లో. కానీ అనికేత్ ప్లేస్లో నితీష్ని ఆడించాలి. నితీష్ తర్వాత వస్తే బెటర్ని అనుకుంటున్నాను నేను. సో చిన్న మార్పులు, చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. అండ్ స్పిన్కి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఉప్పల్ స్టేడియంలో స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఏమి ఉండదు. కానీ ఏంటంటే పవర్ ప్లేలో స్పిన్నర్స్ని ఆడే బౌలింగ్ ఇవ్వట్లేదు ప్యాట్ కమిన్స్.
లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ జీటీ వాళ్ళు చెలరేగిపోయారు పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్ అందరూ రన్స్ ఇస్తున్నప్పుడు స్పిన్నర్ విత్ ఫీల్డ్ రెస్ట్రిక్షన్ స్పిన్నర్స్ని పెద్ద షాట్లు కొట్టే అవకాశం ఉంటుంది. కానీ స్పిన్నర్ కెన్ ఇండ్యూస్ సమ్ మిస్ హిట్స్ వచ్చే అవకాశం ఉండే, ముఖ్యంగా అలాంటి పెద్ద గ్రౌండ్లో, అహ్మదాబాద్లోని పెద్ద గ్రౌండ్లో మిస్ హిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పిన్నర్ మీద ఎక్కువ ఛాన్స్ తీసుకున్నప్పుడు ఒక అటాకింగ్ ఆప్షన్ అవుతాడు స్పిన్నర్. కొన్ని రన్స్ ఇచ్చినా సరే పవర్ ప్లేలో మీ వికెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకి చూసాం కదా, పవర్ ప్లేలో జీటీ బ్యాట్స్మెన్ అంతగా రెచ్చిపోయిన తర్వాత 7th ఓవర్ జిషాన్ అన్సారీ వేస్తే ఆ ఓవర్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. సో స్పిన్నర్కి మీకు ఫాస్ట్ బౌలర్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ సో మెనీ రన్స్ ఇన్ పవర్ ప్లే, మీరు ఆ పేస్ వేరియేషన్ అయినా ఉంటుంది. స్పిన్నర్కి ఒక అవకాశం. స్పిన్నర్కి ఏమంటే కమింది మెండిస్ లాస్ట్ మ్యాచ్లో అందరూ 6లు ఇచ్చారు, కానీ కమింది మెండిస్ జస్ట్ 2 4s ఇచ్చాడు. తన 2 ఓవర్లో 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 18 రన్స్ మాత్రమే అనాలి ఇప్పుడున్న పరిస్థితిలో. సో అతను మిగతా బౌలర్స్ కంటే బెటర్ అనిపించాడు, కానీ హీ బౌల్డ్ జస్ట్ 2 overs. సో స్పిన్నర్స్కి ఎక్కువ ఓవర్స్ ఇవ్వట్లేదు కమిన్స్. ఎందుకనో స్పిన్ మీద అతనికి పెద్దగా కాన్ఫిడెన్స్ లేదు. కానీ పోను సెకండ్ హాఫ్లో పిచెస్ స్లో అయినాయి, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. బట్ స్పిన్కి ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు. ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించమని చెప్పను, రాహుల్ చహర్ని తీసుకురమ్మని అయితే నేను చెప్పను షమీ ప్లేస్లో. అది కూడా అంటే ఒకవేళ పిచ్ కనుక స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే ఆ మార్పు చేయొచ్చు. బట్ ఉన్న స్పిన్నర్స్కే, ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ కూడా బౌలర్ రన్స్ ఇచ్చాడు. అలాంటి టైంలో బెటర్ టు బౌల్ స్పిన్నర్స్, వాళ్ళు వికెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు డెఫినెట్గా. సో ఈ విషయంలో ప్యాట్ కమిన్స్ టాక్టిక్స్ నాకైతే ఏమాత్రం నచ్చలేదు. అదొకటి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్లో మార్పుల వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో అక్షర్ లెఫ్ట్ హ్యాండ్, అతను బౌలింగ్ హ్యాండ్కి దెబ్బ తగిలింది. అతను బ్యాటింగ్ కూడా కన్సిడరబుల్ పెయిన్తో చేశాడు, మీరు చూసే ఉంటారు. చాలాసేపు ఈ వాజ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆల్సో. ఎందుకంటే ఆ ఇంజరీ మరి ఎంతవరకు రికవర్ అయ్యాడు, కొంత గ్యాప్ వచ్చింది. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్ గ్యాప్ వచ్చింది. అతను మరి బౌలింగ్ చేస్తాడా చేయడా, బ్యాటింగ్ మ్యాచ్ అతని ఫిట్నెస్ విషయంలో అయితే మనకి ఇంతవరకు ఎలాంటి న్యూస్ లేదు. బట్ ఐ థింక్ హీ విల్ బి దేర్. బట్ బౌలింగ్ చేస్తాడా లేదా అనేది ఒక్క సందేహం. ఒకవేళ చేతికి మీకు బ్యాండేజ్ ఉందనుకోండి, చేతికి బ్యాండేజ్ ఉంటే ఈ కెనాట్ బౌల్, ఎందుకంటే అది బౌలింగ్ హ్యాండ్ అది. సో అది చూడాలి, మరి అతను బౌలింగ్ వేస్తాడా, పూర్తిగా రికవర్ అయ్యాడా లేదా అని చూడాలి. వాళ్ళకి టీంలో కూడా మార్పులు ఏమైనా ఉంటాయా, నటరాజన్ని వాళ్ళు ఎందుకో పక్కన పెడుతున్నారు. నటరాజన్ ఆడించాలంటే చెమీరా ప్లేస్లో ఆడించుకోవచ్చు. చెమీరా పెద్దగా ఇంప్రెసివ్గా, కానీ అందుకు ఆ ఎక్స్ట్రా పేస్ ఉంది చెమీరాకి. చెమీరాని కంటిన్యూ, ముఖేష్ని ఎలా అయితే ముఖేష్ ఈస్ డూయింగ్ వెల్. సో కొన్ని మ్యాచ్లో రన్స్ ఇచ్చినా కూడా ముఖేష్ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. సో నటరాజన్ ఎందుకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. సో దే మై గో విత్ ద సేమ్ 11. కరుణ్ నాయర్ మైట్ హోల్డ్ హిస్ ప్లేస్. కరుణ్ నాయర్ ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాడు. కరుణ్ నాయర్ ప్లేస్లో వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. సో అది టీమ్స్ పరిస్థితి. మరి పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ యూజువల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ ఉంటాయి కదా ఇక్కడ. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ అడ్వాంటేజ్ లేదు. 2 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇక్కడ ఒక పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ బౌలర్స్కి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. బట్ ఓవరాల్గా బ్యాటింగ్ అనుకూలమైన పిచ్లో ఉంటాయి. చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలిచాయి, చేజింగ్ టీమ్స్కి ఎక్కువ విజయాలు లభించాయి. డెఫినెట్గా డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఎందుకో గత కొద్ది రోజులుగా చిన్న జల్లులు పడుతున్నాయి హైదరాబాద్లో. వెదర్ కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంది. ఈరోజు రెయిన్ ఫోర్కాస్ట్ అయితే ఏమీ లేదు. బట్ స్టిల్ కొంచెం చల్లగా ఉండే అవకాశం, డ్యూ ఉంటుందో లేదో తెలియదు మనకి. డ్యూ ఉండే అవకాశం పూర్తిగా లేదు, ఎందుకంటే కొంచెం క్లౌడీ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి డ్యూ ఉండకపోవచ్చు బహుశా. బట్ స్టిల్ బ్యాటింగ్ సెకండ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఈ గ్రౌండ్లో మనకి అనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా పెద్ద స్కోర్ చేయొచ్చు ఒకవేళ మీకు మంచి బ్యాటింగ్ పిచ్ కనుక వస్తే. సో అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. ముందు రోజు డ్యూ ఉందా లేదా నేను చూసుకొని ఆ నిర్ణయం తీసుకుంటానని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది పిచ్కి సంబంధించి. మరి మ్యాచ్అప్స్ చూస్తే మిచెల్ స్టార్క్ లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ కాదు, కేకేఆర్తో వెళ్ళినప్పుడు కేకేఆర్ తరఫున అతను ప్లే ఆఫ్స్లో క్వాలిఫైర్ 1లో కానీ ఫైనల్లో కానీ చాలా ఇబ్బంది పెట్టాడు. ట్రావిస్ హెడ్ 7 balls మాత్రం ఆడాడు స్టార్క్వి ఐపీఎల్లో, 2 సార్లు కొట్టాడు. ఓవరాల్గా 8 times అక్రాస్ ఫార్మాట్స్ ట్రావిస్ హెడ్ వర్సెస్ స్టార్క్ రికార్డు కనుక మనం చూస్తే, అక్రాస్ ఫార్మాట్స్ ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల స్టార్క్ వర్సెస్ ట్రావిస్ హెడ్ బోత్ ఆస్ట్రేలియన్స్, దాంట్లో 6 times అవుతాడు.
సో ట్రావిస్ హెడ్ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ స్టార్క్. ఈవెన్ అభిషేక్ శర్మని కూడా 2 సార్లు అవుట్ చేసినట్టున్నాడు స్టార్క్. 2 సార్లు ఒకసారి అవుట్ చేశాడు. అభిషేక్ శర్మ కూడా మంచి రికార్డ్ లేదు. సో ఓపెనర్స్కి లాస్ట్ టైం ఫైనల్లో కూడా వీళ్ళిద్దరిని, లాస్ట్ ఇయర్ ఫైనల్లో కూడా వీళ్ళిద్దరిని స్టార్క్ అవుట్ చేశాడు. సో స్టార్క్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ బౌలర్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్. స్టార్క్ గండం దాటుకుంటే వీళ్ళిద్దరు కనుక కొంచెం వాళ్ళ అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని స్టార్క్ బౌలింగ్ జాగ్రత్తగా ఆడుకుంటే ఐ థింక్ దే కెన్ స్కోర్ రన్స్ అగేన్స్ట్ దిస్ అపోజిషన్. కుల్దీప్ యాదవ్ తర్వాత వస్తాడు పవర్ ప్లేలో, అతను కూడా డేంజర్ బౌలర్. కానీ స్టార్క్ని కాస్త దాటుకుంటే చాలా వరకు ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. అండ్ మీకు క్లాసన్ విషయానికి వస్తే క్లాసన్కి చాలా మంచి రికార్డు ఉంది. కుల్దీప్కి అగేన్స్ట్గా చాలా మంచి క్విక్ రన్స్ చేశాడు. కుల్దీప్ కానీ అక్షర్ కానీ అగేన్స్ట్గా అతనికి చాలా హై స్కోరింగ్ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది వాళ్ళకి అగేన్స్ట్గా. సో క్లాసన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్ స్పిన్నర్స్. బట్ స్టార్క్ బౌలింగ్ విషయంలో అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లో కనిపించాడు. ట్రావిస్ హెడ్ కూడా 4 బౌండరీస్తో లాస్ట్ మ్యాచ్లో ఒక 20 చేశాడు. కంపేర్ టు అదర్ మ్యాచెస్ హీ బ్యాటెడ్ బెటర్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో వాళ్ళిద్దరూ కనుక క్లిక్ అయితేనే ఎస్ఆర్హెచ్కి ఏమైనా అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ప్రైడ్, బట్ స్టిల్ వాళ్ళు డెఫినెట్గా బెటర్గా ఆడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సీజన్ కోసం చూసుకునేనా వాళ్ళు బెటర్గా ఆడాలి. ఓపెనర్స్ బాగా ఆడితే వాళ్ళకి చాలా వరకు చాలా సమస్యలు తీరుతాయి. వాళ్ళు అలా అని చాలా స్లోగా ఆడమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఆ డ్యామేజ్ని పవర్ ప్లేలో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోగలిగితే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ కెన్ సర్వైవ్ ది పవర్ ప్లే. అప్పుడు డెఫినెట్గా టీంకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి టు అప్సెట్ ఢిల్లీ.